హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి తోటకూర పులుసు అండి. తోటకూర పులుసు బాలింతల కోసం చేసి చూపిస్తాను. ఇదైతే బాలింతలు చక్కగా తినేయచ్చండి. రక్తం కూడా బాగా పడుతుంది, కళ్ళు కూడా బాగా కనిపిస్తాయండి తోటకూర తింటే. బాలింతలకు మాత్రమేనండి. చూడండి, ఈ తోటకూర పులుసు ఎలా తయారు చేసి చూపిస్తానో చూడండి. ముందుగా మనం తోటకూరని చక్కగా కట్ చేసేసుకొని కడిగి పెట్టేసుకుందాము. తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. దాంట్లో తాలింపు గింజలు కూడా వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ బాలింతలు తింటే రక్తం బాగా పడుతుందండి. చపాతీలోకి, సాయంత్రం పూట చపాతీలోకి చక్కగా తోటకూర పులుసు చేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి. బాలింతలకి రక్తం కూడా బాగా పడుతుంది. కొద్ది కరివేపాకు కూడా వేసేసుకుందాము. తర్వాత దీంట్లో తోటకూర వేసేసుకుందామండి. తోటకూర వేసుకొని చక్కగా కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. బాలింతలు కదండి, ఉప్పు మరీ ఎక్కువ వేయొద్దండి. సాల్ట్ కొద్ది సప్పగానే వేసుకోండి. తర్వాత కొద్ది పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా చక్కగా మగ్గనిద్దాము. తోటకూర పులుసు అండి, బాలింతలకు మాత్రమే. రక్తం బాగా పడుతుంది బాలింతలకు. చూడండి, ఈ విధంగా చక్కగా ఉడకనిద్దామండి తోటకూర పులుసు. చూడండి, తర్వాత మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని పచ్చి వాసన అంతా పోవాలండి. తర్వాత చూడండి, కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలాగా వేసుకున్న తర్వాత కొద్ది కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోతుందండి. అసలు మామూలుగా అయితే తినేయచ్చు, కొద్దిగా వేడి అన్నంలో కూడా తినొచ్చండి. కొద్ది వాటర్ పోసుకుందాము. ఇది తోటకూర పులుసు కదండి, అందుకని కొద్ది వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్న తర్వాత చక్కగా ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఉడికించిన తర్వాత చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇది తోటకూర పులుసు అండి, ఫ్రై కాదు, బాలింతలకు మాత్రమే. బాలింతలు అయితే చక్కగా చపాతీలోకి తినేయచ్చండి. మధ్యాహ్నం పూట అయితే వేడి అన్నంలో చల్లార్చిన తర్వాత, వేడి అన్నం చల్లార్చిన తర్వాత తినాలండి. బాలింతలు చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇది తోటకూర పులుసు చక్కగా ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇది ఉట్టిగానే తినేయచ్చండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. బాలింతలు ఇది తింటే చాలా రక్తం పడుతుందండి బాగా. చూడండి, రెడీ అయిపోయింది మన తోటకూర పులుసు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.